సార్ నోయిడాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ హ్మ్. 15 మంత్స్ బేబీ. తనని అటెండెంట్ ఎవరైతే ఉన్నారో కొట్టడం, కొరకడం అవన్నీ బాడీ పైన గూడా మనం ఆ బరీస్ అన్నీ చూస్తూ ఉన్నాం. యాహ్! సో, ఇలా ఎందుకు చేస్తుంటారు? అంటే బేసికల్‌గా ఇక్కడ మనము సైకలాజికల్ యాస్పెక్ట్స్‌లో జూసుకోవాలి. చాలామంది ఈ సొసైటీలో ఎలా అయిపోయిందంటే, హ్యూమన్ బీయింగ్ అంటే మనీ మేకింగ్ మెషిన్ అయిపోయింది. లేకపోతే పవర్ మేకింగ్ మెషిన్ అయిపోయింది. లేదంటే స్లేవరీ మేకింగ్ మెషిన్స్. ఈ 3 యాంగిల్స్‌లోనే మనం చూస్తున్నాం. అసలు సొసైటీ ఎందుకు బిల్డ్ అయింది? మనం ఎందుకు బతుకుతున్నాం? ఎందుకు సంపాదిస్తున్నాం? ఎందుకు లగ్జరీస్ కావాలనుకుంటున్నాం? ఎందుకు బేసిక్ ఎమ్యూనిటీస్ కావాలనుకుంటున్నాం అనే సెన్స్ మర్చిపోయాం. సో, దీని గురించే కొంతమంది ఇంటలెక్చువల్స్ పోరాటాలు చేయడం వల్ల మెటర్నిటీ బెనిఫిట్స్ కొనొచ్చాయి. ఈ మెటర్నిటీ బెనిఫిట్‌లో గూడా మీకు క్రీచర్ సెంటర్స్ అని కొన్నుంటాయి. ఈ క్రీచ్ సెంటర్స్ ఎందుకు అంటే లైక్ నథింగ్ బట్ బేబీ కేర్ సెంటర్స్. ఈ బేబీ కేర్ సెంటర్స్ ప్రతి ఎస్టాబ్లిష్‌మెంట్‌లో అంటే కంపెనీలో మనం ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం సపోజ్. హ్మ్. ఆ ప్రైవేట్ జాబ్ చేసే ప్రతి చోట గూడా 6 మంత్స్ నుంచి 6 ఇయర్స్ వరకు బేబీని చూసుకోవడానికి ఎంప్లాయీస్ ఎక్కడైతే అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫీమేల్ గాదు. మేల్ ఉన్నా, ఫీమేల్ ఉన్నా అది ఇద్దరికీ సరిసమానమైన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. కాబట్టి, ఒక కేర్ సెంటర్ అనేది కంపల్సరీగా ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసని దానికి స్ట్రిక్ట్ రూల్స్, రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. కానీ చాలా వరకు ప్రైవేట్ కంపెనీస్‌లలో అది ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదంటే ఇట్స్ నథింగ్ బట్ అనే కాస్ట్ ఫర్ దెమ్ అగైన్. హ్మ్. సో, ఇక్కడ కాస్ట్ ఫర్ దెమ్ అని చూసుకుంటున్నప్పుడు, ఆ ఇంప్లిమెంట్ చేయకుండా పోవాల్సిన పరిస్థితులు ఎందుకొస్తున్నాయంటే, ద ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, థాట్ ఏజెన్సీ బికమ్ ఎ స్పెక్టేటర్స్. ఎవరైతే లేబర్ యాక్ట్ అయితే లేబర్ యాక్ట్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ యాక్ట్ అయితే ఇండస్ట్రియల్ కావచ్చు, కార్పొరేట్ అయితే కార్పొరేట్ ఇవన్నీ దానికి సంబంధించిన లేబర్ కమిషనర్స్ కానీ, ఇన్స్‌పెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏమైపోయారు స్పెక్టేటర్స్‌లా మారిపోయారు. ఎవ్రీ మంత్ నెలకి 30 డేస్‌లో జీతం తీసుకుంటారు. హ్మ్. కానీ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది మాత్రం చెకింగ్ గాని, ఇన్స్‌పెక్షన్స్ గాని ఉండవు. దాన్ని పట్టించుకోకపోవడం వల్ల పేరెంట్స్‌కి ఏమైపోతుందంటే ఇప్పుడు ఇద్దరు జాబ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. హ్మ్. ఇప్పుడు 6 మంత్స్ నుంచి 6 ఇయర్స్ వరకు బేబీ మోస్ట్ ప్రాబబ్లీ 4 ఇయర్స్ వరకు, 3 ఇయర్స్ వరకు కొంతమంది పాలు తాగుతుంటారు. హ్మ్. సో, కొంతమంది ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి మీకు వీళ్ళు చైల్డ్ కేర్ సెంటర్స్‌లో వేస్తుంటారు. దీంట్లో 2 టైప్ ఆఫ్ చైల్డ్ కేర్ సెంటర్స్ ఉంటాయి. మనం ఒక సొసైటీలో ఉన్నామనుకోండి సపోజ్. హ్మ్. కార్పొరేట్ సొసైటీ కావచ్చు, లేకపోతే పెద్ద హౌసింగ్ సొసైటీ కావచ్చు. అలాంటి సొసైటీస్ ఉన్న చోట ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ. హ్మ్. ఆ సొసైటీ బిల్డ్ చేసేటప్పుడే ఈ కేర్ సెంటర్ అనేది మ్యాండేటరీ. ఎందుకు అంటే మనము గవర్నమెంట్ ఆల్రెడీ రన్ చేస్తుంటది. పాలబడులు అని ఉంటాయి. హ్మ్. చిన్న పిల్లలకి పోషణాహారాలు ఇచ్చేది. అంగన్వాడీ టీచర్స్ అని ఉంటారు అంగన్‌వాడీస్. చూసారా? హ్మ్. అంగన్వాడీ టీచర్స్ దగ్గర కూడా వీళ్ళు వదిలిపెట్టేస్తే అంగన్వాడీ టీచర్స్ వాళ్ళ పిల్లల్ని చూసుకొని వాళ్ళకి కావాల్సిన పోషకాహారం మొత్తం ఇచ్చి ఇన్ టైమ్‌లో మళ్ళీ పిల్లల్ని వాళ్ళు డ్రాప్ చేస్తారు. దట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. హ్మ్. ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో టేకింగ్ కేర్ ఫర్ దాట్.